ఓకే, చూడండి క్వశ్చన్. ఏ salary is 12% more than that of B or B's salary, then by what percent B's salary is less than A or yes? ఏ కంటే బీది ఎంత శాతం, ఎంత పర్సంటేజ్ తక్కువ అని అడిగాడండి. సో దీనికి మనము జనరలీ ఒక చిన్న ఫార్ములా యూజ్ చేస్తాము. జనరల్గా దట్ వుడ్ బి బెటర్ అండి మీకైనా సరే. సో అంటే మన యాప్లో ఉంటే థియరీలో చూసుకుంటే తగులుతుంది మీకు. సో ఏంటి ఆ ఫార్ములా అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది తగ్గుతుంది, అంతే కదా. ఏది ఎక్కువ అనుకోండి, బి తక్కువ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. అది మొదటిది ఏమన్నాడంటే దట్ ఈస్ ఎంత అన్నాడు, X% మోర్ అన్నాడు. అప్పుడు రెండోది ఎంత అయ్యా అంటే వెరీ సింపుల్ అండి, 100x/100 + x పర్సెంటేజ్. అది ఆటోమేటిక్గా అది మోర్ కాబట్టి ఇది లెస్, అంతే. అంత పర్సంటేజ్ లెస్, ఇది గుర్తుంచుకుంటే బెటర్. ఇక్కడ X% మోర్ అయినప్పుడు ఇక్కడ ప్లస్, అది ఇది లెస్ అని ఇచ్చాడు అనుకో, X% లెస్ అన్నాడు, యూ హ్యావ్ టు టేక్ ఏ మైనస్, అంతే. సింపుల్ వన్, రైట్. చూడండి ఇంకా దాంట్లో రాసేద్దాం ఆన్సర్ దీనికి. దిస్ ఈజ్ 100 × 12, X అంటే 12 కదా, డివైడెడ్ బై 100 + 12 అంటే 112. క్యాన్సిలేషన్ చూడండి ఏం క్యాన్సిల్ అవుతాయి దాంట్లో. 4 టేబుల్ ఈ రెండిట్లోనూ, దీంట్లో 4 టేబుల్ 3 టైమ్స్, దీంట్లో 4 టేబుల్ ఎన్నిసార్లు అండి, 28 టైమ్స్. అక్కడ కావాలి మళ్ళీ 4 టేబుల్ పోద్ది, 4 టేబుల్ దీంట్లో 25 టైమ్స్, దీంట్లో 7 టైమ్స్. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఈజ్ 75/7. దాన్ని పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా పాయింట్స్కి మార్చేద్దాం. 10 10 7s are 70. 0.50లో 7 7s are 14. మనకు ఆన్సర్ అర్థమైపోతుంది ఇక్కడే 10 రాగానే. మొత్తం చేయనక్కర్లా, ఊరికి మిన్ని ఎగ్జామ్లో అయితే మీరు అక్కర్లా ఐడెంటిఫై చేసి పెట్టేయచ్చు. రైట్ అండి. ఇంకా 1 ఉంటుంది, 1 0 అంటే 1 టైం. దట్ ఈస్ 10.71% యువర్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ చూడండి, తేజాస్ అమౌంట్ విల్ డబుల్ ఇన్ 11 years. అంటే కొంత సమ్ ఏమవుతుందంటే 11 yearsలో డబుల్ అవుతుందంట. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ బికమ్ 4 times? అది 4 times అవడానికి అంత టైం పడుతుంది. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఇదిగో అమౌంట్ 1 రూపీ అనుకుందాం, 11 yearsకి డబల్ అవుతుంది అంటే ఎంత అవుతుంది, 2 అవుతుంది. అదే 100 అనుకున్నాం అనుకోండి, 200 అవుతుంది. మనం ఎట్లా అనుకుందాం. మళ్ళీ అగైన్ ఇంకొక 11 yearsకి, అంటే ఇంకొక 11 years అంటే 22 yearsకి మళ్ళా డబుల్ అయ్యి ఎంత అవుతుందండి, 400. అంతేగా 4 times అయింది కదా. ఎంత టైం పట్టింది 4 times అవడానికి? ఇట్ టేక్స్ 22 years. ఓకే చూడండి నెక్స్ట్ క్వశ్చన్. సోహిత్ అండ్ రోహిత్ దగ్గర ఉన్నటువంటి మనీస్ డబ్బుల యొక్క నిష్పత్తి 17:14 అంట, 17:14. అయితే దాంట్లో ఏం చేశారంటే వాళ్ళ స్పెండింగ్స్, వాళ్ళ ఖర్చుల నిష్పత్తి ఎంత అంటే 12:8 అంట. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఖర్చులు అయిపోయింది, ఒక్కొక్కటి దగ్గర ఎంత మిగిలింది, 3,392 మిగిలిందంట ఇతర దగ్గర. అయితే సోహిత్ దగ్గర మొదటిగా ఉన్నాడు. వాట్ ఈజ్ ద ఇనిషియల్ అమౌంట్ విత్ సోహిత్? అది సరే కనుక్కుందామండి. వాళ్ళ రేషియో ఎంత అన్నాడు చూడండి. మొత్తం క్వశ్చన్ 17:14 కదా. అందుకని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇదిగోండి, సోహిత్ దగ్గరేమో 17x, రోహిత్ దగ్గరేమో 14x, అంతే కదా. రైట్. అయితే మిగిలిందంతా వీడి దగ్గర 3392, వీడి దగ్గర కూడా మిగిలింది 3392. తీసివేసాం అనుకోండి, దీంట్లో సబ్ట్రాక్ట్ చేసాం. మొత్తం డబ్బుల్లోంచి మిగిలింది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది, వాడి ఖర్చేగా, వాడి ఎక్స్పెండిచర్, వాడి స్పెండింగే కదండి, అంతే. అంటే ఈ రేషియో ఇచ్చేసాడు. ఇదిగో చూడండి, టోటల్ అమౌంట్ విత్ హిమ్ అండ్ ద రిమైనింగ్ ఆర్ ద సేవింగ్. అప్పుడు ఈ డిఫరెన్స్ ఏమవుద్ది, ఖర్చు అవుద్ది, ఎక్స్పెండిచర్ అవుద్ది. ఓకే, దట్ ఈ స్పెండింగ్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా అంతే. దిస్ ఇస్ స్పెండింగ్స్ రేషియో ఇచ్చాడు వాడు. ఎంత ఇచ్చాడు, 12/8. అది ఇక్కడ ఇమీడియట్గా మనకి ఎందుకు ఇది 4 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది కదా, 3 times అండ్ 2 times. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. ఈ 2 ఇటు వచ్చింది అనుకోండి, 2 17s 34x మైనస్ 2 ఇంటూ అలాగే రాద్దాం, 2 × 33 92
ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు పట్టుకొద్దామండి 3 into 14 42x minus 3 into this one 3 into 33 92 రైట్ అండి. ఇప్పుడు ఎక్స్ చూద్దాం. ఇది అటు పట్టుకెళ్ళిపోయాం 34xని ఇటు పట్టుకొచ్చినాం అనుకోండి. ఇది అటు 2 ఇదేమో 23392 ఇదేమో 3 ఈ -3 అటు వెళ్తే ప్లస్ అయిపోద్ది. ఇది 3xలు ఇదేమో 2xలు అనుకుంది కాసేపు. 3లోంచి 2 పోతే ఎంత ఎక్స్ మిగులుతుంది 1 మిగులుతుంది 1 into 3392 ఇది అటు తీసుకెళ్ళామనుకోండి మైనస్లో ప్లస్ అవుతుంది కదా 3 ఉంది 3 అటు వెళ్తే ప్లస్ 3 3 - 2 అంటే 1 into 3392 ఈజ్ ఈక్వల్ ఇటు పక్కన 42x ఉందా 34 ఇటు వచ్చింది అనుకో -34 42 నుంచి 34 పోతే ఎంత 8x 8 కొట్టేయండి దీంట్లో 4 times 19లో 2 times 4 6 ఎక్సెస్. ఇప్పుడు నేను అడిగింది ఏంటి సోహిత్ యొక్క అమౌంట్ ఇనీషియల్గా ఎంత ఉంది వీడి దగ్గర వాడి దగ్గర ఇనీషియల్గా ఎంత ఉంది 17x కదా అంటే 17 into 424 నాది ఎక్స్ అంటే. సో దాన్ని మల్టిప్లై చేసుకున్నామనికి ఎంత వస్తుంది మీకు 7208 వస్తుందండి. మల్టిప్లై చేసుకోండి 7208. ఓకే ఓకే చూడండి క్వశ్చన్ ఏ salary is 12% more than that of B or B's salary, then by what percent B's salary is less than A or yes ఏ కంటే బీది ఎంత శాతం ఎంత పర్సంటేజ్ తక్కువ అని అడిగాడండి. సో దీనికి మనము జనరలీ చిన్న ఫార్ములా యూజ్ చేస్తాము. జనరల్గా దట్ వుడ్ బి బెటర్ అండి మీకైనా సరే. సో అంటే మన యాప్లో ఉంటే థియరీలో చూసుకుంటే తగులుతుంది మీకు. సో ఏంటి ఫార్ములా అంటే ఒకటి ఇంక్రీజ్ అయితే రెండోది తగ్గుతుంది అంతే కదా. ఏది ఎక్కువ అనుకోండి బి తక్కువ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. అది మొదటిది ఏమన్నాడంటే దట్ ఈస్ ఎంత అన్నాడు X% మోర్ అన్నాడు. అప్పుడు రెండోది ఎంత అయ్యా అంటే వెరీ సింపుల్ అండి 100x/100 + x పర్సెంటేజ్. అది ఆటోమేటిక్గా అది మోర్ కాబట్టి ఇది లెస్ అంతే. అంత పర్సెంటేజ్ లెస్ ఇది గుర్తుంచుకుంటే బెటర్. ఇక్కడ X% మోర్ అయినప్పుడు ఇక్కడ ప్లస్ అది ఇది లెస్ అని ఇచ్చాడు X% లెస్ అన్నాడు యూ హ్యావ్ టు టేక్ ఏ మైనస్ అంతే సింపుల్ వన్ రైట్. చూడండి ఇంకా దాంట్లో రాసేద్దాం ఆన్సర్ దీనికి. దిస్ ఈజ్ 100 into 12 x అంటే 12 కదా డివైడెడ్ బై 100 + 12 అంటే 112. క్యాన్సిలేషన్ చూడండి ఏం క్యాన్సిల్ అవుతాయి దాంట్లో 4 టేబుల్ ఈ రెండిట్లోనూ దీంట్లో 4 టేబుల్ 3 times దీంట్లో 4 టేబుల్ ఎన్నిసార్లు అండి 28 times అక్కడ కావాలి మళ్ళీ 4 టేబుల్ పోద్ది 4 టేబుల్ దీంట్లో 25 times దీంట్లో 7 times. సో యువర్ ఫైనల్ ఆన్సర్ ఈస్ 75/7. సరే దాన్ని పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి మనం కూడా పాయింట్స్కి మార్చేద్దాం. 10 10 7s are 70 .50లో 7 7s are 14. మనకు ఆన్సర్ అర్థమైపోతుంది ఇక్కడే 10 రాగానే మొత్తం చేయనక్కర్లా. ఊరికి మన్ని ఎగ్జామ్లో అయితే మీరు అక్కర్లా ఐడెంటిఫై చేసి పెట్టేయచ్చు. రైట్ అండి. ఇంకా 1 ఉంటుంది 10 అంటే 1 time. దట్ ఈస్ 10.71% ఈజ్ యువర్ ఆన్సర్. ప్లీజ్ నోట్ డౌన్.